లో రాగద్వేష విముక్తైహి తు విషయాన్ ఇంద్రియైహి చరన్ ఆత్మవశ్యైహి విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేష విముక్తైహి, అదాவது మొదట తూ అనేది ఎత్తుకోలే. తూ అంటే మారాக. మొదట ఏది మన வாழ்க்கைకి ఏది నెగటివ్ అంటే పూరా మొదట చూసాము. ఇది దానికి మారుగా ఈ విరుப்பு వెరుப்பு లేకుండా ఉండేవాண்டு ఎట్టా ఉన్ను உறுதி ஞானாலோ நிலை பெற்று ఉండేవాండుடைய தன்மை ఎట్టా ఉన్ను అనేదాని அடுத்தదిలో మన ఈ 64లో అన్ని అழிவுకు మూల కారణం అనేది వచ్చి విషయాల్లో మన విషయాల్లో ఆశపడమే ఆ విరుப்பு దానే తిరిగి ఆழ்ந்த ఎంచేది, దాని పట్టి ధ్యానం చేసేది. నేను ఎంచంగానే దానిలో పట్టు అనేది వస్తుంది. దాని మన ఉడాల. ఇప్పుడు ముక్తికి ఏం చెయ్యాల అనే దాన్ని ఇక్కడ 64లో చెప్పారు. మొదటిదిలో అది ఎట్టా నాశం మన లక్ష్యాలోండి ఎట్టా విళకితున్నాము అనేదాన్ని 62, 63లో చూసాము. 64లో ఈ ముక్తికి కారణంగా ఏముంది అనేదాన్ని ఇదిలో చెప్పారు. రాగద్వేష విముక్తైహి. రాగద్వేషం అంటే విరుపు వెరుపు. ఈ రెండు విముక్తైహి. ముక్త అంటే దానిలోండి విడుబట్ట అటాని అర్థం. ఇది రెండులే లేనివాడు இந்திரியைகி ஆத்மவசியைகி, அதாவது இந்திரியாలకి புலன்கள்ని పూరాని தன் வசால పెట్టుకుండేవాడు. అదాவது మొదటొచ్చి రాగద్వేష విముక్తైహి, విరుపు వెరుపు అనే రెండులోండి విడుబట్టవాండు అనేది వద్ద ముఖ్యం. అనగా ఈ పులన్கள் అన్నిని తన్ వసాలో పెట్టుకుండేవాడు, అట్ట ఉండేవాండు. విషయాన్ చరణ్, అదాவது ఈ విషయాల్లో వాండు ప్రారబ్ధానించి వాండు வாழ்க்கைలో వచ్చే ఆ విషయాల్ని దాన్ని అనుభవించుకుని వాండు ఫుల్ ఒక్కటినే వద్దోనిసి సన్యాసి మారి ఆ வாழ்க்கைలోని పర్తలా వాండు ఏం చేసేండు వచ్చేదిని అనుభవించుకుని ఇది కావలేన్స్ దాని వనాతి వాండు పర్తలా కావంటే ఇయర్కైగా ప్రారబ్ధానించి వాడికి ఏమేం వస్తుందో దాన్ని సంతోషంగా అనుభవించుకుని దానే విషయాన్ చరణ్. విషయాల్లో చరణ్ అంటే దానిలో వాండు అనుభవించుకుని దానిలో బాగా చరణ్ అంటే దానిలో చరతి అంటే దానిలో పొయ్యేది అని అర్థం. దానిలో వాడు అనుభవించు ఉండేది అటానిసి ఆ విషయాల్లో వాడు అనుభవించుకుని విధేయాత్మ అనేది వచ్చి వాడు తన్నడకం ఉండేవాడుగా. అదాவது నాకు ఇట్ట వచ్చింది అట్ట వచ్చింది అటానిసి ఏకపట్టు ఒక అహంకారంతో లేకుండా మనసు నిరంజి, అదాவது ఏం తగులుతుందో దానిలో పూర్ణత్వాన్ని ఆ తృప్తిని ఒక కంటెంట్మెంట్ మనసులో వచ్చి ఒక తృప్తితోని వాడు ఉన్నాడు. అట్ట ఉండేవాడు విధేయాత్మ అంటే తన్నడకం ఉండే ఆ మనిషియే ప్రసాదం అధిగచ్చతి. ఆ మన அமைதிని వాండే అడజను. మన அமைதி లేకపోతే మన తెలివి, మనసు కలంగకండ ఉండేది, మనసు నిలయబెట్టు ఉండేది, ఇది అన్నినేని ఒకే అర్థనే. ఈ మనసు அமைதி నుంచి ఏం అవశ్యం మనసు அமைதி అనేది మనసు సుఖనేక కావలే. அமைதி ఉండి ఏం ప్రయోజనం అంటే அமைதி ఉంటేనే ఈ సుఖాన్ని మన అనుభవించేందుకు వెళ్ళవును. దానే మన పురుంజుకుంటున్నాము. మన ఏమించేము ఉలహాలోండి ఏదో ఒకటి తవులుతనే మనకు మనసు సంతోషంగా ఉన్నోని ఎంచేము. అది లేదు, ఎదినే లేపోతనాలు మనసు వచ్చి அமைதிలోనే ఉన్ను అనేదాన్ని పురుంజుకుందుకు మనకు ఈ జ్ఞానం అనేది కండిపా కావాల. దానికి మనసు அமைதிగా ఉంటేనే అది తవుళ్ళు అనేదాన్ని அடுத்த ஸ்லோகால அடுத்த 2-3 ஸ்லோகால మనం చూడబోయాం. అదాவது ఈ 65లోని ఈ మనసు அமைதிనిచ్చి మన ఏం అడంజేము అనేదాన్ని చూడబోయాము. చూద్దాం. ప్రసాదే సర్వ దుఃఖానాం
हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्यासु बुद्धिर्पर्यवतिष्ठते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्यासु बुद्धिर्पर्यवतिष्ठते प्रसादे सर्वदुःखानां हानिः अस्य उपजायते प्रसन्नचेतसः हि आसु புத்திஹி பரி அவதிஷ்டதே. அதாவது మన ప్రసాదే అంటేనేని ఆ మన அமைதி అటనిసి మొదటి దిల్లోనే చూసాము. ప్రసాదం అంటే దేవుடைய ప్రసాదం ముందర చూసాము. ఇక్కడ వచ్చి మన அமைதி ఆ శాంతం, ఆ శాంత నిలై, ఆ నిలై వచ్చేప్పుడు ఏమవుతుంది? సర్వ దుఃఖానాం హానికి ఉపజాయతే. దోరుకు అస్య, అస్య అంటే వాండుకు, దోండు దీన్ని చేసేటో వాండుకు, ఆ సన్యాసికి, లేకపోతే ఆ దోండు కర్మయోగిగా ఉండుకుని ఈ పులన్లన్నీ కట్టుపడితే ఆ నిధిధ్యాసనం ఆ దీని చేతా ఉండేవాడికి, ఆ సాధకంగా ఉండేవాడికి ఏమవుతుంది? సర్వ దుఃఖానాం హానికి, వాడి మనసులో ఏ విధ దుఃఖానికి, అన్ని దుఃఖాన్ని, హాని అంటే అழிవు అని అర్థం. సర్వ దుఃఖానంటే అన్ని దుఃఖాలని, ఏ అన్ని వகையான துன்பாలని మనం చూసామేక. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అట అని చూసాము. అదాவது మనకు మనతోండి వచ్చే ప్రచనలు, దానిచ్చి వచ్చే దుఃఖాలు. అనగా భౌతికం అంటే ఈ ఉలగాలోండి మనకు వచ్చే తున్బాలు, మన వేరే మనిషిల నుంచి, వేరే మిరుగాల నుంచి అట మరి అన్ని విషయాల్లోండి వచ్చే ఆ తున్బాలు, అది ఆది భౌతికం. ఆది దైవికం అంటే ఈ ఇయర్కై, భూకంపం, ఫ్లడ్ అనేది చెప్పేమి, వెళ్ళం ఇదంతా అని దల్లోండింతా విడుపడేది అనేది ఆ ఆది దైవికం. ఈ మూడు అన్ని ఇట మరి ఉండే అన్ని దుఃఖాలోండిని అస్య, అస్య అంటే ఆ మనిషి ఏమేంటి? హానికి, హాని అంటే అழிவு. వాటికి వచ్చి అన్ని దుఃఖాలుండిని, ఈ అన్ని దుఃఖத்தினுடைய అழிவு, ఆ దుఃఖ అన్ని ఉடைய అழிவு, నాశం అనేది ఉపజాయతే. ఉపజాయతే అంటే ఏర్పడుகின்றது, ఉండాகிறது. జాయతే అంటే పిరక్కిరదు అర్థం. ఉపజాయతే అంటే ఏర్పడుతుంది, అది ఉరువవుతుంది అటనిసి అర్థం. ఇప్పుడు ఈ మన அமைதி నుంచి ఏమవుతుంది? వాడికి అన్ని దుఃఖాలుండిని అழிவு, ఆ దుఃఖాలుடைய అழிவு అనేది ఉరువవుతుంది. அடுத்து ఏమవుతుంది? అట అన్ని దుఃఖాన్ని వాడితోండి సకా ఎప్పుడు ప్రసన్న చేతసహ, ప్రసన్న అంటడాలం శాంతమాన మనం. మన చెప్పేమిక వాళ్ళ మొహం అట్నే ప్రసన్నంగా ఉంది, అట్నేని ఆ స్మైలింగ్ ఫేస్ తో, అట్నేని మహిழ்ச்சி ఆ ఉత్సాహంతో ఉండే ఆ మలర్ந்த ముఖాన్ని చూసేప్పుడు ప్రసన్నత అంటూ, ఆ మలర్ந்த ముఖానియే ఇక్కడ చెప్పారు. అట్ట ఉండే మనసు అహం మలర్ందేప్పుడు ముఖం తానా మలర్ందును. దీనిలో ఆ శాంతమైన మనస్సు పెట్టుకుండే వాళ్ళకి హి అంటే నిశ్చయமாக అటనిసి అర్థం. ఆ చేతస అంటే మనస్సు, ప్రసన్న అంటే ఆ శాంతమేని ఆ మలర్ந்த మన ఉండే వాళ్ళకి, ఆసు అంటే క్విక్లీ వేగంగా, బుద్ధిహి, బుద్ధి అంటే ఈ ఆత్మనుடைய ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం, పరి అవతిష్టతే. పరి అవతిష్టతే అంటే బాగా நிலை பெறுன்னு, అదాదు ఉరుదిగా అవును. ఆ జ్ఞానం వచ్చి ఆ ఆసిలేషన్ లేకుండా, చలనం ఏ విధ చలనం లేకుండా, విరుపు వెరుపు ఉంటేనే ఆ చలనంతా అవుతుంది. వీంది కదా విరుపు వెరుపుని సకాయింది అనగా అన్ని దాని నుంచి మనకి ఏ విధమైన దుఃఖం లేదు, దుఃఖం ఒకటి లేని దానికి మనసు ప్రసన్నంగా ఉంది. ఆ తృప్తితో, ఆ కంటెంట్మెంట్ తో వాడు ఉండేదానిచ్చి వాడి మనసు ఏ వాళ్ళ మలర్ந்து దల్లోనే ఆ పూర్ణత్వాలోనే ఉండేదానిచ్చి వాడు ఆ బుద్ధిలో ఉండేదానికి ఏమవుతుంది? వాడు ఆత్మ మారియని వాడు బుద్ధిని ఏ విధ అసైవు అట్రదుగా అవుతుంది.
అదావదు ఆత్మ వచ్చి నీకుమర అన్ని తావులో నెరంజి ఉంది ఆహాయ మారి అటని చెప్పేమో అదే మారి వీడుడే బుద్ధి కూడా అన్ని తావులో నిలైపట్టు ఉండట్టుగా అదావదు అసైవట్టు అన్నిని ఆత్మానే అనేది వాళ్ళు పురించుకునేప్పుడు ఈ బుద్ధి కూడా ఆత్మానే అనేదాన్ని వాళ్ళు పురించుకుంటున్నాడు. ఈ మన విరుపు వెరుపు ఇట్టా ఇది వచ్చేప్పుడుగా ఒక ఎదురుబార్పులు ఇది అన్ని ఉండప్పుడుగే మనసు వచ్చి ఈ నాన్ అనేదిలో ఈ అహంకారాల మాట్టుకుని అనగా అది వేరే వేరే తన చలనాలు అన్ని పోతానే ఉంది. అది లేకుండా పోయేప్పుడు వాడు ఏమేండు ఆ నిలయాన తన్மைని వాడు అడంజేయండి. ఇదే ఉద్దే ముఖ్యం. ఆ ప్రశాంతం అనేదాన్ని మన క్లియర్ పురించుకోలే. ప్రసన్నత అది తని ఉద్దే ముఖ్యం. ఆ మనసు వచ్చి మారా ఏ విధమైన చలన లేకుండా ఆ దిఢ అరివుని అంటే ఆ దిఢ జ్ఞానాలో దిఢంగా ఉరుదిగా ఉండేవాండుடைய వాండొచ్చి ఈ வாழ்க்கைలో ఏ లక్ష్యం వాడు ఎంచినాడో దాన్ని అడంచాండుని అర్థం. వాండుకు ఈ పులన్ వాండొచ్చి ఈ పులన్ అడకోని వండు ఉంది. అదే సమయాల్లో ఏమి మన తవిర్తింది వెళ్ళవదో దానిని తాని వండు తవిర్తాల్సిన అవశ్యం లేకుండా సకావుతుంది. తవిర్తింది వెళ్ళవని దాని వండు ఏత్తుకుంటున్నాడు. మనసాల దాని ప్రసాదంగా ఎత్తుకుంటున్నాడు. అటానేప్పుడు వాటికి ఈ విరుపు వెరుపు అనేదే లేకుండా సకావుతుంది. ఏమి దేవుడి ఇదిగా అవుతుందో ప్రసాదంగా అవుతుందో ప్రారబ్ధ కర్మ నుంచి ఏం వాడి లైఫ్ లో వాడి ముందాతి అవుతుందో దాన్ని సంతోషంగా ఎదుగుతూ వాటి పోతానండి. ఇది రావలే అది రావలే అని వాడి దానిలో ఒక దీన్ని పెట్టేది ఒక ఇక్కడనా పెట్టేది లేదు. ఇప్పుడు మనం ఎంచేమిగా వాళ్ళకి ఇట్ట ఉంటే బాగును ఇట్ట ఉంటే బాగును. ఇప్పుడు మనం ఎంచినామా ఇట్టంతా కరోనా నడుసును ఇట్ట లాక్ డౌన్ చేతురు ఇటంతా మన ఇంట్రోగా ఉంటాము ఒక్కరు ఎదురు చూసిండము. అట మారింతని ఏమేమో వాళ్ళకిలో ఎన్నో నడుతా ఉంది. మనకు ఒకటి తెలాల మన కిణతవల మారి ఏదో 4 విషయాల్ని మట్టు తెలుసుకుని దల్లో మన పోరాడుతా ఉండాము. ఉలహం ఎట్టంతా పోతా ఉంది అట అనేది మన పురించుకునేప్పుడు ఇంకా మన మనసు బాగా ఎక్స్పాండ్ అవును బాగా విరివడంజును. అది వద్దే ముఖ్యం. అన్ని విషయాల్ని ఉలహాల ఏం నడుతుంది ఎట్టంతా మనిషిలు కన్నింగ్ గాని క్రూవ్ గాని ఒక ఇదిగా ఉండారు. దానిలోని మంచితనంగా పోయే వాళ్ళు ఎందరు ఉండారు అనేదానితో మనం వాచ్ చేయాలి. ఆ వాచ్ చేసి దానికోసం అయ్యో ఇట్ట విసిందే మనం ఏం చేస్తాము అట్టానికి దాని నుంచి వర్తపడేదానికి దీంతో తెలుసుకునేది లేదు. అది పురించుకుని మన ఏ తావులో ఉండాలే అనేదాన్ని మన తెలుసుకుని దానిలో ఉండుకోలే. అన్నిని తెలుసుకోలే. అదే కళவும் కట్టు మర అంటారు. దొంగతనం అంటున్నాను దాని చదివి దానిని మర్చిపోవాలంట. అది మరి మన வாழ்க்கைలో ఈ మన ఇప్పుడు ఉసురుతో ఉన్నప్పుడు ఏమేమి నడుతా ఉందో అన్నిని మనం తెలుసుకోలే. తెలుసుకుని దాన్ని బట్టి అట్లే ఉండు ఉడకంటే ఇది ఇంత సహజం అనేదాని దిటీర్నిసి అది ముందాతే వచ్చి ఉన్నప్పుడు మన దాని అయ్యో ఇట్ట అవిసింది అటానిసి పదట్టపడేట్టుగా అవి రాకూడదు. దాని నుంచి అన్నిని మన పురించుకోలే. మనిషిలు ఇట్టంతా కూడా ఉంట్రు అనేదాన్ని మన తెలుసుకునేది వద్దే ముఖ్యం. దాని ఇక్కడ క్లియరా సిప్పునే పుయ్యేరు సరే. అట్ట అన్ని తెలుసుకుని ఉండేవాంటే వాడికి ఆ శాంతం అనేది బాగా அமைதி అనేది మనసు ఏ విధ చలన లేకుండా దానిలో ఉరుదిగా ఉన్ను. సరే அடுத்த 66 ఆ శాంతమేని మనநிலைని దీనిలో వచ్చి పోట్రేరు. అదావదు దానిuடைய మహిమైని ఎత్తి చెప్పారు ఈ 66వ శ్లోకాలో. చూద్దాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ అభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. న అస్తి బుద్ధిః అయుక్తస్య
ந ச அயுக்தஸ்ய பாவனா ந ச அபாவயத சாந்திஹி அசாந்தஸ்ய குதஹ சுகம். அதாவது మనస్సు ఆ నిలైలో లేకపోతే అయుక్తస్య, యుక్త అంటే కూడి అర్థం, యునైట్ இணைந்து அர்த்தம். அட்ட இணைஞ்ச கண்ட நிலை பெற்று லேகண்ட உண்டே மனசு உண்டே வாண்டுக்கு. மனசு நிலை பெறா கண்ட அசைஞ்சுகுண்டா ఉండే వాండుకు అదే అయుక్తస్య అర్థం. ఎనంజు ఉంటే ప్రచననే లేదు వాండుకు మనశ్శాంతి అనేది ఈజీగా వచ్చును. అట మనసు ఇనంజకండా, మనసు వచ్చి కణ్ పోన పోకిలే కాలు పోకలామా అంటే ఒక పాట ఉన్నాయి. కన్ను ఎక్కడెక్క పోతుందో దానికింత ఇష్టానికి కాలు పోతాంది, ఇష్టానికి మనసు పోతాంది అంటే దీనికి మనసుకైనా ఉంటాయి ఏమవును, అది ఇష్టానికి విరుపు తనుடைய విరుపు వెరుపు ఉందా ఈ మనసు పోతా ఉంటే శాంతి సుఖం అనేది దానికి తవ్వలదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. அதாவது அயுக்தஸ்ய అంటే మనస్సు నిలై పెరని వాండుకు. అయుక్తస్య న అస్తి బుద్ధిహి, బుద్ధి లేదు. న అస్తి అంటే இல்லை, ந అంటే இல்லை, அஸ்தி అంటే இருக்கிறது, அது இல்லைன்னு அர்த்தம். புத்திஹி, புத்திஹி అంటే ఆ ஞானம் அறிவு. அதோண்டுகு ఆ మనస్సు నిలై పెరగండ ఉందో వాండుకి ఈ జ్ఞానం ఉండిందుకు వాய்ப்பு లేదు. ఆ మంచి அறிவு, ఆత్మ జ్ఞానం అనేది వాండుకు ఉండదు. అనగా அடுத்து ఏం పేరు ந ச அயுக்தஸ்ய பாவனா. అట్ట మనస్సు నిలై పెరని వాండుకు భావన, భావన అంటే మనస్సులో ఆ భావించేది, ఆ ధ్యానం అనేది మన భావించేది. అదావదు ఉపాసనలో అంతా మనం ఏం చేసాము, దేవుడిని అక్కడ ముందాతి ఇష్ట దేవదేని మన ముందాతి కన్ను ముందాతి ఎత్తుకొచ్చుకుని వాళ్ళుடைய తల్లోండి కాలు దాకా, లేకపోతే కాళ్ళలోండి తల దాకా వాళ్ళని వర్ణించుకుంటా పోతురు. లేకపోతే వాళ్ళుடைய మహిమల్ని ఎంచుతా ఉంటారు. ఇట ఎది కాని ఉపాసనగా పెట్టుకోవచ్చు. అట్ట ఆ భావనలోనే ఉండేదానికి கண்டிப்பா மனசு நிலை பெறானி வாண்டுக்கு வெல்லவது. ఆ ధ్యానం, ఆ భావனை కూడా మన్నించి చేసిందుకు వెళ్ళవదు. వాటితో నిలై పెరగకుండా ఉన్నాండే మనసు ఏవాళ దూకుంటా కోంతి మారి ఏవాళని ఒక క్షణం నిలాకండ దూకుతా ఉండే మనసు ఉండే వాడికి ఎట్టా ఉంది అక్కడ వచ్చి ఆ నిలై పెట్ర తన్மை అనేది ఒక నిమిషం நிலை பெற்ற தன்மை అనేది వాడికి లేని దానించి వాడికి ఆ భావனை, ఆ ధ్యానం అనేది కూడా వాడికి ఉండదు. ఆ భావన అనేది కూడా వాడికి ఉండిందుకు వాய்ப்பு లేకుండా సగావుతుంది. சரி, அடுத்து என் பேரு நச்ச அபாவயதக. ఆ భావனை లేని వాడికి న శాంతిహి, వాడికి మన அமைதி అనేది ఉండదు. సుండా మొదట ఏం చెప్పినారు, అయుక్తస్య ఆ నిలై మనసు నిలై పెరని వాడికి ఆ జ్ఞానం ఆత్మ அறிவு అనేది లేదు అటానికి మొదట చెప్పారు. అదే మరి వాడి నిలై మనసు నిలై పెరని వాడికి ఈ భావన, ఆ ధ్యానం అనేది కైకూడదు. వాడు తిరిగి తిరిగి ఆ ఎంచి చూడాలనిక ఆ ఎంచకుండా మనం ఏం చదివినామో దాని ఎంచకుండా ఉండేంటే వాడికి అది డే டு டே லைஃப்ல வாழ்க்கையினுடைய నాల్దోరం అని చెప్పేమిగా డైలీ வாழ்க்கைలో దాని మన ఎత్తుకొచ్చేది వద్దే కష్టం. దానికి మన ఆ భావనని మన మనసుకు ఎత్తు రావలే. ఆ భావனை ఎప్పుడు వచ్చును, మనసు నిలైపడుతూనే వచ్చును. అంటే ఇక్కడ ఏమి మనసు నిలైపరాని వాడికి ఆ భావனை కూడా లేదు అటని చెప్తారు. அடுத்து ఏమి నచ అభావయతః, ఆ భావన లేని వాడికి శాంతి ఎట్టా వచ్చును, మనసులో ఆ அமைதி అనేది ఉండదు. దేనించి அமைதி ఉండదు, వాడి నుంచి వాడి మనసుదా నిలై పెట్టకుండా అట్టా ఇట్టా వాడుடைய విరుపు వెరుపులో ఎదినా ఒట్టులో మొదట అట్ట ఉండేను ఇట్ట ఉండేను వాళ్ళు ఇట్ట నన్ను చెప్పినారు అటనిసి తెల్లనా ఒకటిలో మాట్టుకుని
దాని ఎంత ఎంచుకుంటాని మార్చి కుళంబుకుంటా ఉండేదానిచి నిలైబెట్టు లేని దానిచి వాడికి అశాంతి అనేది వాడికి ఉండదు. అశాంతస్య కుతః సుతం. అశాంతస్య అంటే శాంతి లేని వాడికి కుతః సుఖం. సుఖం అంటే ఏమి? ఆ సుఖం అంటే ఆ మగిழ்చి సంతోషం. ఆ సంతోషం ఎట్టా వచ్చును? కుతః అంటే అది ఎక్కువ వచ్చును. శాంతి లేని వాడికి సుఖం అనేది ఎట్టా వచ్చును? ఇది వచ్చి ఆక్షేపార్థ ప్రశ్న అంటారు. అదావదు ఆక్షేప అర్థాలో ఉండేది కాబట్టి దీనిలో వచ్చి ఏమి అక్కడ కుతహం అక్కడ సంతోషం ఉండదు అని అర్థం. అది మన అండర్స్టూడ్ కేள்வி. అది సంతోషం ఎట్టా వాళ్ళకి తవుళ్ళు అంటే తవులదు అని అర్థం. ఆ విషయ పొరుక్కల్లో దాని మన పులంగల్తో సేరి ఈ మనసు ఆ విషయ సుఖానికి అల్లాడుకుంటా ఉంటే మనసు ఆ నిలైబెట్ట தன்மணி அடைஞ்சது. அட்ட நிலை பெற்ற தன்மணி அடைஞ்ச போத்த మనసు ఆ తనియాద తాకాలనే ఉన్ను. నాకు అది కావలే ఇది కావలే అట్ట అనేసి ఏ వాళ్ళని ముందరనే చెప్పిందామే ఎట్టా ఇదేమి మీటుతా ఉంటుంది దాని పేరు తంబురా. ఆ తంబురాల ఎట్ట ఆ స్ట్రింగ్ వచ్చి ఒకటి నితనిగా ఆ మరి ఆ బేస్ మారి మన దిల్లో ఏమవును మనసు నాకు కావలే అంటానిసి ఏ వాళ్ళ దానే పాడుకుంటా ఉన్ను. దల్లోండి ఆ తనియాద తాకాలోండి మొట్ట మన బయట రావాలంటే ఇది మనసు నిలై పెరాలే. అది వద్దే ముఖ్యం. ఈ పొరిలోండి అదాదు పులన్ ఇన్బాలు ఉండేగా అదే పొరిలు ఎట్టా ఒక ఎలి పొరి ఇంత చెప్పేమి ఎలిపోయి మాట ఉంటుందేగా దానిలో మన ఏదైనా చిన్నగా దాన్ని తినేట్టుగా ఉండే వాసనగా ఏదైనా ఒక పొరులు పెట్టితే ఎలి వచ్చి దానిలో మాట్లాడుకుంటుంది. అదే మరి మన ఈ ఉలగ విషయాల్లో అన్ని విషయాలు పోయి మన మనసు మాట్లాడుకుంటుంది. దాని మొదట ఆ విషయ ఆనందాన్ని మన నుహర్దేది తవిర్తేదే మొదటి పనిగా మన పెట్టుకోలే. అట్ట అది లేకపోతే మనకు ఈ తుంబం అనేది పోయిందుకు ఛాన్సే లేదు. అది మన అట్ట ఉండప్పుడుకు మనకు దాని వెనక మనసు அமைதி ఉండదు. మనసు அமைதி లేకపోతే మగిழ்చిని ఉండిందుకు సుఖం అనేది ఉండిందుకు వాய்పే లేదు అనేదాన్ని ఇక్కడ 66లో చెప్తారు. దాని నుంచి మనకు ఈ మనస్సునుடைய శాంతి అనేది వద్దే ముఖ్యం అనేదాన్ని దీనిలో చెప్పిండారు. దీనిలో మనం ఏం తెలుసుకోలే మన దేనించి ఈ శాంతి మనకు రాంటుంది మన ఈ వెరుపు అనే ఆ పట్టులో మనం మాట్టుకునే దానిచ్చే ఆ పొరిలో ఆ పులన్கள் వచ్చి పొయ్యి మాట్టుకుంటుంది. ఈ మనసు ఏం చేస్తుంది దానే విరుంబి అది కావలే అని చెప్తా ఉండేదాన్ని. లేకపోతే ఇది వద్దో ఏదో ఒకటి కావలే అని చెప్పును లేకపోతే వద్దో అని చెప్పును ఏదిన్నా ఒకటి అట్ట చెప్పుకునే ఉండేదాన్ని. ఏది ఉందో దానిలో తృప్తి అవి ఆ పూర్ణలో అది లేకుండా ఉండేదానిచే ఈ ప్రచనల పూరం. అది ఆ శాంతి లేకపోతే ఈ సుఖం అనేది మన అనుభవించింది వెళ్ళదు. మనసు నిలైబెట్టు ఉండేదానికి ఇది వద్దే ముఖ్యం. నిలైబెట్టు ఉండాలే. నిలైబెట్టు ఉండేదానికి వెరుపు ఉండకూడదు. ఆ నిలైబెట్టు ఉంటేనే మనసు அமைதி అవును. మనసు அமைதி అవుతనే అది సుఖం అనేది అనుభవించింది వెళ్ళవును. ఇదే 66లో మన చూసేది. அடுத்து 67 మనసు అట్ట ఒడుంగని వాళ్ళకి ఈ ఆత్మ జ్ఞానం అనేది వచ్చిందుకు వాய்పే లేదు అనేదాన్ని ఈ 67లో చెప్పి 68తో ఈ పులనిన్బాల ఈ ధమహ అనేదాన్ని ఈ పులన్లని కంట్రోల్ చేసేది ఎంత ముఖ్యం అనే దాన్ని చెప్పి ఆ మహిమని చెప్పి ఈ 68తో ముడుచుకుంటున్నారు. సుతాడి ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం
வாயுர்நாவமிவாம்பசி இந்திரியாணாம் ஹி சரதாம் யத் மனஹ அனுவிதீயதே தத் அஸ்ய ஹரதி பிரஜ்ஞாம் வாயுஹு நாவம் இவ அம்பசி. நாவம்ட்ட படகுன்னு அர்த்தம். అదావదు ఇక్కడ వచ్చి పడగు కంపారిజన్ వాయువు అంటే గాలి. ఈ గాలి అంబసి అంటే నీళ్లు. నీళ్లులో ఈ పడగుని ఎట్టా గాలి వచ్చి అలకలిచుతుందో అది మారింట మన మనసుని ఈ ఇంద్రియాల అన్నిని ఈ ఈడుసుకు సకా అవుతుంది. దానికి మనం ఎట్టా ఉండాలి, ఇట అలంజే దీని ఉడిసి విరుపు వెరుపులో అలంజకుండా మనసుని ఆ ఆత్మజ్ఞానంలో నిలైపర చెయ్యాల అనేదాన్ని ఎంఫసైజ్ చేసే దానికి ముఖ్యత్వం ఇచ్చి ఈ శ్లోకాన్ని చెప్పిండారు. సుతాం ఇంద్రియాణం హి చరతాం ఎత్ మనహ. మొట్ట ఎత్ మనహ సుతా. ఎత్ అంటే ఎంత మనం మనదానது. ఎత్ మనహ అంటే ఏ మనసు. சரதாம் சரதாம் இந்திரியானாம் அதாவது புலன்கள் அலைகின்ற அலைஞ்சுதான் உண்டேக்கா புலன்லானே. ఇంద్రియాంట పులన్கள், చరతాంట అలంజుకుంటా ఉండేది. ఈ మనసు ఏ మనసు ఈ పులన్గల్ని అలైகின்ற ఈ పులన్గలని తన విషయాలలో, అదావదు తన విషయాలు కన్నొచ్చి తన విషయంగా ఉండే ఆ రూపం రస దిల్లో. రూపం అనగా కలర్ దిల్లోనే అది పోను. వేற దిల్ల సౌండ్ లో కన్ను పోయిందుకు వాய்ப்பு లేదు. அதே மாதிரி செவ்வி சவுண்ட் లో மட்டுனே போணும். அட்ட மாதிரி தன விஷயாల్లో விஷయాలను నోకి పరుతే ఆ పులన్లాని అణువిధీయతే. అణు అంటే தொடர்ந்து అది ఎట్టా పరుతుందో దాని వెనకాతే పిన్తొడర్ந்து ఇదిని పోతుందో. తత్ ఆ మనసు. తత్ ఆ మనసు. ఆ మనసానது ఆ పులన్ విషయాలనేని ఎంచుకుంటా ఉండే ఆ మనసు. అస్య. అస్య అంటే அவருடைய అర్థం. ఇవరుడే ఈ మనిషి இதோண்டு ఇట మారి ఉన్నాడో ఆ సన్యాసినుடைய ప్రజ్ఞాం. ప్రజ్ఞాంటే ఆత్మాని, వాండుடைய వివేకాని, వాండుடைய ఆ அறிவுని, ఆ ఆత్మ అనాత్మాని పట్టియ వివేక அறிவு ఉందిగా దాని హరతి అంటే కవర్ந்து పర్తితుందిట. కవర్ందుకు సకావుతుందిట. దేనింటే వాడు పులనిన్బాలోనే వాడు మాట్టుకుంటున్నాడు అని అర్థం. అదావదు ఈ పులన్ విషయాలు ఎట్టా పోతుందో దాని విషయాలకు పోతుందో దాని వెనకాతే వీండు మనసుని పోయిందింటే ఆ మనసు వాండుடைய ఈ ప్రజ్ఞాం అంటే ఆ జ్ఞానాన్ని, ఆ ఆత్మ అనాత్మ వివేకాలో వచ్చిన ఆ அறிவுని, ఆ జ్ఞానాన్ని హరతి. హరతి అంటే కవర్ందుకు సకావుతుంది. కవర్ందుకు సకాయింది అంటే అక్కడ మనసు அமைதி ఎట్టావచ్చును అనేదాన్ని ఇక్కడ కేள்விగా అడిగారు. దానికి ఒక ఉదాహరణం చెప్పారు. ఎట్టా మరి కవర్ందుకు పోతుంది. వాయు నావం ఇవ అంబసి. వాయు అంటే కాற்று. ఆ గాలి నావం. నావం అంటే పడగుని ఎట్టా కవర్ందుకు పోతుందో అది మారి అంబసి అంటే నీరులో అది ఆ నీళ్ళలో ఆ పడగుని ఎట్ట గాలి బాగా పెద్ద గాలి కొట్టింది అంటే ఆ పడగు ఆ గాలి ఎట్టా పోతుందో దాని తగ్గట్టే అదిని పోయిందుకు ఆరంభించును. అట్టా మారి పడగుని ఈడుసుకు ఎట్టా తన ఇష్టానికి ఈడుసు పోతుందో ఆ పడగు కరెక్టా ఏ తావుకు పోవాలనో ఆ తావుకు పోకుండా గాలి ఎట్టా కొడుతుందో ఆ దిశలో పోయిందుకు ఆరంభించుతుంది. అది లేకుండా ఉండేదానికి ఏం చేయాలి, అంతஅளவு స్ట్రాంగ్ గా విండు తుడుపు పెట్టి దాని ఓటిందుకు ఈ పడగకారానికి తెలాల. పడగోటికి ఏం చేయాలి తెలాల, ఆ తుడుపు పెట్టి దాని కరెక్టా ఆ దిశ ఏ కరెక్ట్ అయిన దిశనో దాని నోకి ఈ గాలి కొట్టుతనాలం కొంచెం దాని పోకలో పోయి
ఎట్టా మార్చాల అనే ఆ టెక్నిక్ తా వాడికి తెలిసిండాలే. అదే మారియే మన మనసుని, ఈ మనసు ఏం చేస్తుంది, ఆ పులన్ ఇన్బాల్ని వెతుకుని ఏం చేస్తుంది, ఈ పులన్లు పట్టేప్పుడు అదిని దానికి వెనకాతి దాని పిన్తొడర్ந்து అదిని పట్టిందుకు ఆరంభిస్తుంది. అదే అణువిధీయతే ఎన్ మనహ. ఈ మనసానது చరతాం ఇంద్రియాణం అంటే ఈ పులన్గళ్ళు ఎట్టా పోతా ఉందో దాని వెనకాతేని ఇదిని పోయిందుగా ఆరంభిస్తుంది. ఆ మనసు మాండుடைய అస్య ప్రజ్ఞ మాండుடைய జ్ఞానాన్ని ఈడుసుకు సకావుతుంది. దేనించి వాండుకు అనగా ఆ మదిమయక మన నాడని చూసామిగా అధ్యాయతే విషయాన్ని పుంసక అట ఈడు సకాయిందింట వాండుకు ఆ స్మృతి విభ్రమహ అనగా బుద్ధినాశక ప్రణశ్యతి అనేది వాండుకు ఆటోమేటిక్ గా నడిచిందిగా. గాలి వెనహాతి ఆ పడగను పోయిందింటే ఎక్కడన్నా అది ఆ గాలి కొట్టే దిశలో అది పోయిందింటే ఎక్కడన్నా పార ఉన్నదింటే ఏమన్నా ఉన్నదింటే దానిలో మోది అది సుక్కునూరా సకావుతుంది. అది మరి మన మనసుని ఏమవుతుంది, ఆ తేవలేని దిల్లో పోయింది అంటే దానిలో మాటుకుని వద్దే సంజల పడింది ఆరంభించును. దానించి ఈ దాని కరెక్ట్ మన పెట్టుకునేది ఈ పులనింబ విషయాలు వెనహాతి మన పట్టేదాన్ని ఉడిసేది వద్దే ముఖ్యం. ఈ మనసు వచ్చి ఆత్మని ఎప్పుడు ఆత్మ జ్ఞానాన్ని బాగా తెలివిగా పురించుకుంటుందో ఆ పాదలోండి విలగకుండా ఉరుదిగా ఎప్పుడుందో అప్పుడే ఈ నెగటివ్ ఈ ఎదిర్మறையான ఇదింత మనతోండి విలగిపోను అనేదాన్ని ఇక్కడ తెలివిగా చెప్తారు. దాన్ని మన క్లియర్ గా పురించుకోవాలి. అట్ట లేకపోతే దీని తిరిగి దేని చెప్పారంట పులన్ ఇన్బాలకు మన ఎట్టా అడిమై అవేము అనేదాన్ని మన పురించుకోలే అనేదానికి మన ఇవాళ చెప్పచ్చు అంతా మనకు తెలుస్తున్నట్టు అనేసి. కావంటే మన కొంచెంగా వాచ్ చేసేప్పటికే మనకు తెలుసునే ఒక్కొక్క నాడుని మన ఎట్టా ఆ పులని ఇన్బాలకు అడిమయమేము అనేదాన్ని మన పురించుకున్నాముంటే ఆ ఎంత అలవు మన మోసంగా దానికి అడిక్ట్ అవిందాము. అది లేకపోతే మన నుంచి ఉండింది తెలియదు. అదింత తవ్వులేదాకా మనకు ఒక ప్రశ్న లేకుండా ఉంది. అదే ఇది అది కొంచెం తవలకుండా కొంచెం వేరే మారి నడితే కూడా మన నుంచి దాని తాంగుడే అలవు శక్తి లేకుండా కాకుంది. దాని ఇక్కడ చెప్పారు. దానికి కేర్ఫుల్ ఉండాలా అనే దానికే వాళ్ళు ఆ హెచ్చరికని తిరిగి ఇచ్చుకుంటా వచ్చారు. సరే, அடுத்தது 68. ఇదిలో వచ్చి ఇన్ని గెల్లు చెప్పుకొచ్చిందా అని ఇక్కడ ముడిచుకొచ్చారు. ఆ టాపిక్ ఇవాళ 68తో ముడించుతుంది. అதாவது ఏ టాపిక్ అంటే ఆ సమాధమ అనగా నిధిధ్యాసనం అనే ఆ డిసిప్లిన్ స్థిత ప్రజ్ఞన్ ఆ అభివృద్ధానికి మనకి ఏం ఉపాయం అనేదాని ఎట్టా ఉంటే ఆ స్థిత ప్రజ్ఞ నిలయని ఆ దానికి ఉండే ఉపాయం ఏమి అనేదాన్ని మన ఇక్కడ తెలుసుకుంటున్నాము. దాని ఇవాళ ఈ 68వ శ్లోకంతో ముడుచుకుంటున్నారు. అనగా 69, 70, 71, 72 ఇంకొక 4 శ్లోకం వచ్చి తిరిగి వాడి స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని తిరిగి చెప్పబోయారు. సరే, 68 సూత. తస్మాత్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణ్యింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాత్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణ్యింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇక్కడ తస్మాత్ ఆహయాల్ అటనిసి ముడిచారు. దీని నుంచి ఏమి ప్రయోజనం అనేదాన్ని ఇన్ని చెప్పుకొచ్చినారు. ఇక ఇవాళ దాకా దాని పూర్వం అదావదు 60లోండి మనకి ఏం చెప్పుకొచ్చారో ఏం కరుతులని చెప్పుకు ఏం కారణాలు చెప్పి ఈ పుల్ల నడకం అనేదానికి ఎంత ముఖ్యత్వం ఇచ్చి చెప్పినారో ఆ విషయాల్ని ఇక్కడ ముడిచేరు. 58లోనే చెప్పింది ఆరంభించారు. మొత్తం 11 శ్లోకం దీన్ని బట్టి చెప్పిండారు. సరే, తస్మాత్ యస్య మహాబాహో. మహాబాహో అంటే పెరుంతోళ్ళు ఉడయవనే. పెరుంతోళ్ళు అనేప్పటికి వాడు బాగా బయట ఉండి
ఎదిరీలు వచ్చినాలు మన బాగా జోడ వయసును అనేదాన్ని దానిలో చెప్పిండారు. ఇక్కడ దేనికి ఆ దాని చెప్పారు అంటే స్వామి దయానంద చెప్పిండారు, మా బయట ఉండేదిని నువ్వు బాగా జోడ వేసి అతిశయిస్తున్నావు, నీకు రోగం ఉండే అహాల ఉండే ఆ ఎదిరిలాని నువ్వు ఎట్టా చెయ్యబోయేవు, దానిని నువ్వు బయట మట్టం ఉంటే చాలదు, రోగం ఉండే ఆ విరుపు వెరుపు అనే దానిని ఎట్టా నువ్వు సమాளிంచబోయేవు, దానికి నీకు ఆ మనస్సు ఉடைய வலிமை అనేది వద్ద ముఖ్యం, తోల్ వలిமை மட்டும் ముఖ్యం అనేది లేదు, మన అహ వలిமை మనసునుடைய స్ట్రెంత్ అనేదిని వద్దే ముఖ్యం అనేదాన్ని ఎత్తిసేపేట ఉంది ఇందులో. ఆ మహాబాహో అనేప్పటికీ బయట విషయాలు ఆ బాగా స్టడీ అయిన తోళ్ళంతా పెట్టుకుంటేవాడు ఎదిరిలాని ఈజీగా వాడు జయిస్తున్న అర్జున అంటే నువ్వు అహాలోని మనస్సులోని ఆ ధైర్యం ఆ వలిమైని పెట్టుకో అనేట్టుగా చెప్పేట్టుగా ఇండైరెక్ట్ గా దాని చెప్పేట్టుగా ఉంది అని. హే మహాబాహో హే అర్జున యస్య ఎవరుடைய கடைசி அடுத்த லைன்ல இந்திரியாணி இந்திரியார்த்தேபியக, அதாவது ఇంద్రియానింట ఈ ఇంద్రియాల అన్నిని, సర్వసహ అంటే అన్ని డైరెక్షన్ లో పోయే ఆ పులన్கள் దిల్ల పోతుంది, పులన్கள் పూరా ఇంద్రియ అర్థేభ్యగ, అర్థేభ్యగ అంటే పులన్ విషయాలలో అన్ని డైరెక్షన్ లోని పోయే ఈ ఇంద్రియాలని పులన్గల్ని పూరాణిని నిగృహీతాని తన ఆ దాని ఉடைய విషయాల్లోండి నిగృహీతాని అంటే ములుసుగా అడక్కేవాండు, దోండిచ్చి అది పూరా ములుసుగా అడక్కేండో దోండు అట మారి అడక్కేండో వాండు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, వాండుடைய ஞானம் వచ్చి நிலை பெற்று உறுதிగా ఉన్ను అనేదాన్ని ఇక్కడ చెప్పిండారు. అదావదు సింపుల్ గా ముడిచారు, ఇది ఏற்கனவே అన్ని మన చూసిన ఇదే దాన్ని కన్క్లూడ్ చేసి అదాదు ముడివుగా చెప్పి కన్క్లూషన్ ముడివుగా ఎత్తుకొచ్చే దాన్ని ఈజీగా ముడిచారు, సింపుల్ అనే ముడిచారు. వేరొకటి ఇదిలో మనకు తెలాని విషయం ఒకటి లేదు. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వసహ, అదాదు వలియ తోளுடையவனே హే అర్జున నువ్వు వచ్చి తస్మాత్ అదనాల్ ఆకయాల్ దాని నుంచి నువ్వు ఎట్టా ఉండాల, அதனால் இந்திரிய அர்த்தேபியக அதாவது புலன்களுடைய விஷயாலோண்டி, இந்திரிய அர்த்தேபியக అంటే புலன் விஷயாலோண்டி యస్య ఇంద్రియాని ఎవనుடைய ఇంద్రియங்கள் పులన్கள் ఈ ఇంద్రియ విషయాలుండి డోరుடைய యస్య అనేది ఫస్ట్ లైన్ లో ఉంది, ఆ డోరుடைய ఇంద్రియాని ఈ పులన్கள் అన్నినేని సర్వసహ అంట ములుసుగా కంప్లీట్ గా అన్ని డైరెక్షన్ లోని ములుసుగా ఏం చేస్తుంది, నిగృహీతాని అడక్కపడుతుందో, అదావదు దిల్లో మన తిరివిని చెప్పాను అడక్క దాని దిల్లో వేరే దీని పోకుండా దాన్ని అడక్కేది అనేది ఊరికే సప్రెస్ చేసేది లేదు, దాని అడకేది అంటే సప్రెషన్ అంటే దాని మన కట్టుపడితేది, ఆ కంట్రోల్ అనేప్పుడు అది ఎప్పుడు కానీ బర్స్ట్ అవి బయట వచ్చును, అది లేదు ఇక్కడ సప్రెషన్ లేదు, దాన్ని అండర్స్టాండ్ చేసి బాగా పురుంజుకుని మన విరుపు వెరుపు అనేదానికి ఇక్కడ తావే దొరకదు, విరుపు వెరుపు అనేదాన్ని తూకి ఓరాల పెట్టి ధర్మవళి ఏమి, ఇది కరెక్టా తప్ప, ఇది నాకుని మంచిది ఇచ్చినా అందరికి మంచిది ఇచ్చినా అనే దాని మట్టుం మన ఎన్నాళ్ళ పెట్టుకుని దాన్ని మన ఇది చేసేప్పుడు ఆ విషయాన్ని మనసులో ఎత్తుకునేప్పుడు అక్కడ వచ్చి ఆ తన్వసపట్ట అదాவது విరుపు వెరుపు వచ్చి మాండు వసాలో ఉండాలి, విరుపు వెరుపు వసానికి వీండు పోకూడదు, అట్ట పోకుండా ఉన్నప్పుడే వాళ్ళ మనసు அமைதி అవుతుంది, అట్ట ములుసుని అడకపెట్ట వాడుடைய తస్య ప్రజ్ఞ వాండుடைய ஞானம் వచ్చి నిలై పెట్టు ఉంది, వాండుடைய మనసు వచ్చి ప్రతిష్ఠిత ఉరుదిగా ఉంది అనే దాని దిల్లో చెప్పి ముడిచేరు. దీనిలో వచ్చి మన తిరిగి విరుపు వెరుపు అనే దీని అదావదు మన విరుపు వెరుపు వచ్చి మన పైగా ఆధిక్యం పెట్టేదాకా
మనకు ఈ జ్ఞానం అనేది తవ్వలేదానికి వాய்పే లేదు. ఈ విరుப்பு వెరుப்பு కొరంజంగానే ఈ ஞானுடைய ఆత్మ జ్ఞానానుடைய బలం వచ్చి మనకు అధికరించింది ఆరంభించుతుంది. అట్ట కొంచెం కొంచెంగా అది కూడుకుంటా వచ్చేప్పటికే మన ఏమేమో ఈ విరుపు వెరుపు పిడిలోండి మన ఫుల్ గా కంప్లీట్ గా విళకిందుకు ఆరంభించేమో. కొంచెం కొంచెంగానే అది వచ్చును. అది దాన్ని వాచ్ చేసి మన అవేర్నెస్ తో దాని పిడిలోండి మన కొంచెం కొంచెంగా బయట వచ్చింది ఆరంభించాలే. అట్ట బయట రాంగా మనకు ఈ పూర్ణత్వం, ఈ తృప్తి, ఈ కంటెంట్మెంట్, నేను పూర్ణమానవన్, నాకు ఏది ఒకటి బయట ఉండి తవలాల్సిన అవసరం లేదు, నేను వచ్చి ఇయற்கைగానే నేను వచ్చి ఆ పూర్ణత్వాలో నేను నిరంజి ఉండాను అనే ఆ ఫీలింగ్ లో నేను ఉండప్పుడు ఈ విరుపు పూర్తి అవుతున్నాను సరే, ఈ వెరుపు నుంచి అది నడాకండ పోతుంది, అయ్యో అట్టని సీంతని ఆ మనస్సు మనకు ఏ విధాలోని బాధిக்கப்பడకుండా అవుసును. ఈ వెరుపుల పిడిలోండి మన విளకేదే ఇక్కడ వద్దే ముఖ్యం. అదే ముఖ్యమైన తడై ఈ జ్ఞానానికి, అదే ముఖ్యమైన తడై దానిచి దాని ఉడిసేది వద్దే ముఖ్యం. ఈ ఎట్టా ఒక పறவைకి 2 రెక్కలు వద్దే ముఖ్యనో అది మారి ఈ కర్మయోగం జ్ఞానయోగం రెండునేని ఒక పறவைకి వద్దే మనకు మనిషిలాగా వద్దే ముఖ్యం. ఈ కర్మయోగం మూలంగా మనకి ఏం తగులుతుంది, ఈ మన அமைதி అనేది తగులుతుంది. విరుపు వెరుపు అనేదిలోండి మన విడుబడేమో, మనసు అశాంతికి పోతుంది. అశాంతికి పోతేనే ఆనగనే మన ఈ జ్ఞానయోగం అనేది మనకు ఉறுதிపడును. జ్ఞానం తెలుసుకుంటే మట్టు చాలదు, అది ఉறுதிపడాలి. ఉறுதிపడితేనే అది మన வாழ்க்கைలో యూజ్ చేసిందుకు వెళ్ళను. దీనే ఇక్కడ 68వ శ్లోకాలో చెప్పి ముడిచారు.